హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధరణి డిజిటల్ ల్యాండ్ సర్వేయర్స్. ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏంటంటే ఆటో క్యాడ్లో గూగుల్ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ గూగుల్ ఇమేజ్ ఎలా చూస్తాము, ఎలా సెట్ చేస్తాము అనేది ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం క్యాడ్లో కాకుండా ఫస్ట్ డైరెక్ట్ ఓపెన్ చేయాల్సింది ఏంటంటే గూగుల్ ఎర్త్. ఓకే, గూగుల్ ఎర్త్లో ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాల్సింది నిర్మల్. ఓకే ఫ్రెండ్స్, నిర్మల్ సైట్ అనేది విజిట్ చేశాను నేను. దాంట్లో వచ్చేసి ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలి, బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయాలి. ఓకే, ఇది ఫ్రెండ్స్ నేను చేసిన సైటు. ఓకే, దీన్ని నేను ఫస్ట్ ఏం చేసుకుంటున్నానంటే ఇమేజ్ సేవ్ చేసుకుంటున్నాను. సేవ్ ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని సేవ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నిర్మల్ అని చేసుకుంటున్నాను. ఓకే, సేవ్ ఇమేజ్, కరెంట్, రిజల్యూషన్ కరెంట్, మోర్ ఆప్షన్స్. మనకు దీంట్లో ఏది కావాలంటే అది. స్కేల్ అవసరం లేదు ఇక్కడ కాబట్టి స్కేల్ తీసేస్తున్నాం. లెజెండ్ కూడా అవసరం లేదు. టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ అది కూడా అవసరం లేదు. కంపాస్ ఉండదు, 100 స్కేలింగ్ వచ్చేసి 100%. ఓకే, సేవ్ ఇచ్చి నేను డెస్క్టాప్ పైన సేవ్ చేసుకుంటున్నాను నిర్మల్. ఓకే, సేవ్ చేసుకున్నాను. నెక్స్ట్ క్యాడ్ ఓపెన్ చేసుకున్నాను. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇన్సెట్, అటాచ్. ఓకే, డెస్క్టాప్ ఫైల్ వచ్చేసి నిర్మల్. ఓకే, దీంట్లో చూపించట్లేదు, దేంట్లో సేవ్ అయిందని మళ్ళీ చూసుకుందాం. సేవ్ యాజ్ డెస్క్టాప్ నిర్మల్, సేవ్. ఓకే, క్యాడ్ నిర్మల్. ఓకే, వచ్చేసింది ఫ్రెండ్స్. ఓపెన్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏ చేంజ్ చేయని అవసరం లేదు. ఓకే, క్లిక్. ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత మన ఇమేజ్ ఇక్కడ కనిపిస్తున్నది కదా, నేను ఇక్కడ పాయింట్ తీసుకున్నాను. ఓకే, నేను దీన్ని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసేసి ఏఎల్ అలైన్మెంట్. ఓకే, అలైన్ చేస్తున్నాను మ్యాప్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ పాయింట్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఈ పాయింట్. ఓకే, ఇక్కడ చూడండి కింద కమాండ్ బార్లో వచ్చేసి అలైన్ స్పెసిఫై థర్డ్ సోర్స్ పాయింట్ ఆర్ కంటిన్యూ కొట్టండి. తర్వాత ఎస్ఆర్ నో
స్కేల్ ఆబ్జెక్ట్ బేస్డ్ ఆన్ ద అలైన్మెంట్ పాయింట్స్. ఎస్ కొట్టండి. ఓకే, ఇది వచ్చేసింది ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్, ఇది ఇలా. ఓకేనా? ఓకే, మనము తీసుకున్న డేటా బ్యాక్గ్రౌండ్లో ఎర్త్ని సెట్ చేయడం అనేది ఇలా ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా వేరే వాళ్ళకు షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఏదైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.